No issue, no issue. Right, sir. Right. Right. Good evening, all of you. Welcome to Sri Karal Welfare Marketing Services Private Limited కి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీలో మీరు ఎంటర్ అయ్యారు అని నేను భావిస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ సెషన్ మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ ఈరోజు బిఓపి బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ని మనకి ప్రజెంట్ చేయబోయేటువంటి వ్యక్తి మిస్టర్ ఆంజనేయులు గౌడ్ గారు ఫ్రమ్ మహబూబ్ నగర్. సారు చాలా చక్కగా చాలా ప్రశాంతంగా మీ అందరికీ ఒక అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ దయచేసి ఎవరు కూడా మీ ఫోన్స్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఒక్క 40 minutes పాటు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ని కాన్సన్ట్రేషన్గా వినండి. అండ్ ఆఫ్టర్ దట్ కంక్లూజన్ కూడా వినండి, వెళ్ళిపోకండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. అలాగే మిస్టర్ వర్ల ఆంజనేయులు గౌడ్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డాస్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. మేడం గారు థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ అవుతోంది, స్టార్ట్ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మేడం గారు చెప్పినట్టుగా నా పేరు వర్ల ఆంజనేయులు గౌడ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఈ గొప్ప అవకాశాన్ని ప్లాట్ఫామ్ను నాకు పరిచయం చేసినటువంటి మై గ్రేట్ సీనియర్ గ్రేట్ పర్సన్ పెద్దలు ఏరియా మేనేజర్ అయినటువంటి త్రిమూర్తులు గారికి ముందుగా పాద నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఈ గ్రేట్ అవకాశాన్ని మరి మీరందరూ కూడా అందుకోవడానికి, మరి మిమ్మల్ని అందరినీ కూడా లక్షాధికారులుగా మార్చడానికి కంకణం కట్టుకొని, మరి మీకు ఎన్నో సార్లు ఫోన్ చేసి మిమ్మల్ని విసిగించైనా సరే మరి మిమ్మల్ని లక్షాధికారులుగా తయారు చేయాలనే కంకణం కట్టుకున్నటువంటి యువర్ గ్రేట్ సీనియర్స్ అందరికీ కూడా మరొక్కసారి శిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి గొప్ప అవకాశాన్ని మరి నిజంగా ఇక్కడ లక్షలు సంపాదించవచ్చు, మరి తను చాలా సార్లు నాకు ఫోన్ చేశాడు, సరే ఒకసారి విందాంలే అని అనుకున్న వాళ్ళు కొందరు, ఏదేమైనా సరే ఇక్కడ సక్సెస్ ఉంది, నిజంగానే ఇక్కడ వర్క్ చేయాలి, ఖచ్చితంగా మనం లక్షలు సంపాదించవచ్చు అనే తపనతో వచ్చిన వాళ్ళు కొందరు, ఏదేమైనా సరే మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి అద్భుతమైన అవకాశాన్ని అందుకోవడానికి వచ్చినటువంటి మై గ్రేట్ శ్రీ కారైల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కసారి శ్రీ కారైల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ తరపున, ఆల్ సీనియర్స్ తరపున స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం తెలియజేస్తున్నాను. మరి గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి జస్ట్ ఒక 45 to 50 minutes అని చెప్తా నేను. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు, టోటల్గా మీరు ఇక్కడ కేటాయించే సమయం 1 గంట అండి. మరి నిజంగా ఈ గంట సేపు మనం ఇక్కడ కరెక్ట్గా వినగలిగితే మన జీవితాన్ని మారుస్తుందా అంటే ఖచ్చితంగా మారుస్తుందనే చెప్పగలను. అంత కాన్ఫిడెన్స్ వస్తారంటే ఎస్, ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పగలను. అది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మరి ఆ డ్రీమ్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి వ్యక్తి కోరుకునేది అది. ఉన్న వ్యక్తి అయినా కోరుకుంటాడు, లేని వ్యక్తి అయినా కోరుకుంటాడు, పేదవాడైనా కోరుకుంటాడు, ధనికుడైనా కోరుకుంటాడు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక మంచి కార్లో లగ్జరీ కార్లో తిరగాలి, నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎవరికి ఉన్నదండి ఈ కోరికలు? ఈ కోరిక ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మరి నిజంగా మనకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు మనం చేస్తున్నటువంటి బిజినెస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, మరి సంపాదించుకునే అవకాశం ఉందా? మరి ఆ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. గతంలో నేను అది చేశాను, నేను ఇది చేశాను అనేది కాకుండా మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా పక్కన పెట్టేసి, దయచేసి మీరు ఇక్కడ ఈ 40-45 నిమిషాల పాటు మీ యొక్క మనసుని కేంద్రీకరించి ఇక్కడే ఉంచి మరి మీ యొక్క సక్సెస్ తీసుకోవడానికి ఇక్కడ మీరు ఒక మంచి లైఫ్ అందుకుంటారని మిమ్మల్ని కోరుకుంటూ, అసలు మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు చేయాలి అనే విషయం తెలిస్తే మనం నిజంగా ఎలాంటి వాళ్ళు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని చూజ్ చేసుకుంటారు, మరి ఆ విషయం అనేది చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ దానిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్, నేను ఒక 3 పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఈరోజు. చెప్పి నేను కంటిన్యూ చేస్తాను. మరి ఎవరికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది
సూటబుల్ అవుతుంది, ఎవరు చూజ్ చేసుకుంటారు అంటే ఎవరైతే దాంట్లో మీరు ఉన్నారా లేదనేది మీరు కనుక్కోవాలా. మరి ఇక్కడ ఎవరైతే జాబ్ పర్సన్స్ ఉన్నారో ఎవ్రీ మంత్ వాళ్ళకు వస్తున్నటువంటి 20,000, 30,000, 40,000 కావచ్చు. మరి నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి 40,000తో మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సరిగ్గా చక్కదిద్దుతున్నాయా అంటే కాదు. మరి అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇన్కమ్ కొరకు ఆలోచించేటటువంటి వ్యక్తులు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంచుకోవడం జరుగుతుందండి. మొదటి వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, లేదా మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, అక్కడ షిఫ్ట్లో వర్క్ చేయాలా. మరి అలాంటప్పుడు మరి మీ సొంత వర్కులు మీరు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే కూడా మీకు సమయం ఉండదు. అలాంటి సమయాల్లో మరి మీరు ఎలా సెకండ్ ఇన్కమ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటారు? చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు నచ్చిన టైంలో మరి మీకు అవకాశం ఉన్నటువంటి సమయంలో వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ మనం ఎక్కువ మంది ఈ నెట్వర్క్ బిజినెస్ ఎంచుకోవడానికి ఇదొక రీజన్ అండి. అంటే మీకు నచ్చిన సమయంలో మీకు ఏ టైం అయితే మీకు ఉంటుందో ఆ టైంలో చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్. మరి మెయిన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ లో క్యాపిటల్ అండి. అసలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ మనకు నచ్చింది అంటే కొంతమందికి చెప్తాము, ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు కూడా తీసుకుంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇలా చాలా మంది ప్లాన్ చేసుకొని మంచి మంచి వ్యక్తులు ఈరోజు మంచి సక్సెస్ తీసుకున్నటువంటి గ్రేట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఈరోజు మన సిస్టమ్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన త్రిమూర్తులు గారు ఉన్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ మరి మీ అవసరం ఎలాంటిది? మరి మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు? జాబ్ చేస్తున్నారా, లేదా బిజినెస్ చేస్తున్నారా, లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మరి ఇక్కడ హ్యాపీగా మనకున్నటువంటి సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరికి మీరు ఇక్కడ బాస్ అనే వ్యక్తి లేరండి, మీకు మీరే బాస్. అలాంటి సిస్టమ్ లో మనం వర్క్ చేసుకుంటూ మరి లక్షలాది రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గ్రేట్ కంపెనీ తీసుకొచ్చినటువంటి మన గ్రేట్ కంపెనీ మన శ్రీకారయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఇక్కడ ముక్కు పుడకతో సౌభాగ్యం, శ్రీకారయిల్తో ఐశ్వర్యం మీతోనే అని చెప్తున్నారు మన చైర్మన్ గారు. చూడండి, మరి ఇప్పటి వరకు నేను ఏదైతే పాయింట్ చెప్పానో అది మీకు సూటబులా కాదా, మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నారనేది మీరు అర్థం చేసుకుంటూ మరి ఇక్కడ శ్రీకారయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది August 2, 2021 స్థాపించబడినటువంటి కంపెనీ అండి. మరి మన చైర్మన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కొడంగల్, త్రిశూర్ డిస్ట్రిక్ట్, కేరళ రాష్ట్రంలో ఉంది. మరి మన చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజన్ దామోదరన్ కరాయిల్ గారు. మరి కారాయిల్ అనేది చైర్మన్ గారి యొక్క ఇంటి పేరండి. మరి చైర్మన్ గారి యొక్క ఇంటి పేరున కంపెనీకి పేరు పెట్టుకొని మరి నేనున్నా లేకపోయినా చిరస్థాయిలో నా ఇంటి పేరు నిలబడిపోవాలని ఒక గొప్ప విజన్ తో వచ్చారండి వారు. ఏంటి ఆ విజన్? మరి భారతదేశంలో సమాజానికి మన వంతు కూడా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అంటే ఒక నిరుద్యోగ సమస్య అనేది మన భారతదేశాన్ని పట్టి పిడుస్తున్నటువంటి గొప్ప సమస్య అండి. మరి అలాంటి వ్యక్తులను ఒక పేద ధనిక అనే తేడా లేకుండా, ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారతీయునికి కూడా నెలకు ₹1,00,000 మినిమం సంపాదించడానికి ఒక అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వారు శ్రీకారయిల్ను స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి అలాగే గొప్ప మిషన్ తో వచ్చారు. ఏంటి ఆ మిషన్? మరి ఇక్కడ మరి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి? మరి మార్కెట్ లో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, గ్రాసరీ, బైక్స్. మరి ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా మరి ఎక్స్పైరీ డేట్ తో ఉన్నటువంటి ప్రోడక్టా కాదా ఒకటి గమనించండి. సెకండ్ వన్, మరి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టా, డిమాండ్ తగ్గే ప్రోడక్టా? ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఒక పేస్ట్ కావచ్చు, ఒక సబ్బు కావచ్చు, లేదా ఒక ఆయిల్ ప్యాకెట్ కావచ్చు, ఎనీవన్ ఏదన్నా కానీ మరి ఆ యొక్క ప్రోడక్ట్ ఈ రోజు మనం తీసుకుంటే ఆఫ్టర్ ఒక 3 years తర్వాతనో 4 years తర్వాతనో మనం మార్కెట్కి వెళ్ళి అమ్మడానికి వెళ్తే దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది? జీరో అండి, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, డిమాండ్ లేనటువంటి ప్రోడక్ట్స్ అనేది మార్కెట్ లో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చైర్మన్ గారు ఏం చేశారంటే ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఏంటి అనాలిసిస్ చేశారు. ఎందుకంటే వారికి ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది నెట్వర్క్ ఇండస్ట్రీలో.
అలాంటి అనుభవంతో ఎన్నో కంపెనీలను చూసి మరి వారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్స్పైరీ డేట్ లేని ప్రోడక్ట్ ఏదంటే ఒకటి భూమి, రెండవది గోల్డ్ అండ్ డైమండ్. మరి ఈ రెండుల్లో ఏది బాగుంటుంది అంటే మరి ప్రతి వ్యక్తికి అందించాలంటే భూమి అందించలేం. కాబట్టి మరి గోల్డ్ అండ్ డైమండ్ ఎంచుకొని గోల్డ్ విత్ డైమండ్స్ అనేది ఇవ్వడానికి వారు ఒక ప్లాన్ తయారు చేశారు. దానిలో భాగంగానే 4 ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. మొట్టమొదటి ప్రోడక్ట్ మయూరి నోజ్ పిన్ ముక్కు పడక, సెకండ్ వన్ లోటస్ చెవి కమ్మలు, థర్డ్ వన్ తారా ఫింగర్ రింగ్, ఫోర్త్ వన్ తీర్థం నెక్లెస్. ఈ 4 రకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చారండి. మరి ఇక్కడ గోల్డ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ గుర్తు, అందరికీ పరిచయమే. ఎందుకంటే ఒక మామూలు పర్సన్ నుంచి ఒక హయ్యర్ పర్సన్ వరకు కూడా గోల్డ్ అంటే అందరికీ ఇష్టమే, అందరికీ కూడా తెలుసు. మరి డైమండ్ గురించి ఎంతమందికి తెలుసు? మరి దాని గురించి కూడా తెలుసుకోవాలి అంటే మరి చాలా మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మరి మనకు చైర్మన్ గారే మనకు ఒక సూచన ఇవ్వడం జరిగింది. అది మీరు ఇక్కడ చూస్తున్నారు, 4 C's, అండర్స్టాండింగ్ ద 4 C's. 4 C's లో మొదటి సి క్లారిటీ, సెకండ్ సి కలర్, థర్డ్ సి క్యారెట్ వెయిట్, ఫోర్త్ సి కట్. ఎగ్జాక్ట్లీ గా ఇక్కడ ఈ 4 Cల గురించి క్లారిటీ తీసుకున్నట్టయితే మరి దాని యొక్క డైమండ్ యొక్క క్లారిటీ ఏంటి, దాని యొక్క కలర్ ఏంటి, క్యారెట్ వెయిట్ ఎంత, కటింగ్ ఏదని చూసుకున్నట్టయితే దాని యొక్క కాస్ట్ అనేది మనకు నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే క్లారిటీ ఫస్ట్ వన్ VVS1 ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నాం, కలర్ లో వచ్చేసరికి EF కలర్ లో ఇస్తున్నాం, క్యారెట్ వెయిట్ అనేది మనం తీసుకునే ఆర్నమెంట్ బట్టి ఉంటుంది. ఇది మన యొక్క ప్రోడక్ట్ అండి. మరి తర్వాత మనకి ఏం కావాలి? లీగల్ గా నిజంగా ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా, చాలా మందికి ఇదే డౌట్. మరి ఇక్కడ సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అలాగే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సేల్స్ లైసెన్స్ విత్ పాన్ కార్డ్, GST సర్టిఫికేట్ అన్ని కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. మన చైర్మన్ గారితో పాటు డైరెక్టర్స్ ఉన్నారు, ఆడిటర్స్ ఉన్నారు, అలాగే లీగల్ అడ్వైజర్స్ కూడా ఉన్నారు. ఇంకా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మరి భారత గవర్నమెంట్ అంటే మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది చాలా మందికి ఒక నెగటివ్ అపోహ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసి మార్కెట్ లో బిజినెస్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది 100% లీగలైజ్డ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారంటే June 21, 2023 2023 జూన్ 21న మనకు ఒక గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అంటే ఎవరైతే నెట్వర్క్ చేస్తున్నారో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కింద చేసుకోవచ్చు అనే ఒక పదాన్ని కూడా వాళ్ళు జోడించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన యొక్క నెట్వర్క్ సిస్టమ్ అనేది 100% లీగల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఎక్కడ ఉంది, మరి కంపెనీ మన చైర్మన్ గారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి తెలుసుకున్నాం. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఒక జెన్యున్ ఒక యూనిక్ ప్రోడక్ట్. ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రొడక్ట్ సిస్టమ్ లో పెట్టినటువంటి అవకాశం లేదని ఇప్పటి వరకు అయితే ఏ కంపెనీ కూడా లేదు. నాకు తెలిసి ముందు కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చే వాళ్ళు లేరని నేను అనుకుంటున్నాను. మరి థర్డ్ వన్ మనకి ఏమొచ్చింది? లీగాలిటీ. 100% లీగల్ గా మనం వ్యాపారం చేస్తున్నాం. మరి ఫోర్త్ వన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి? మన కెరియర్ అండి. మనకి ఎందుకు వచ్చాం? మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి వచ్చాం, మన యొక్క జీవిత ఆశయాన్ని కలను నెరవేర్చుకోవడానికి వచ్చాం ఇక్కడ మనం. కాబట్టి మరి మనం ఏం చేయాలి? ముందుగా మన దగ్గర ఉన్నటువంటి 4 రకాల ప్రోడక్ట్స్ లో సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నోజ్ పిన్, సెకండ్ గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇయర్ స్టడ్స్, థర్డ్ వన్ డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫింగర్ రింగ్, ఫోర్త్ వన్ డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నెక్లెస్. 4 రకాల ప్రోడక్ట్ కు 4 రకాల ఏజెంట్స్ ఉన్నారు, 4 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మరి ఎలా వస్తాయి, ఎలా తీసుకోవచ్చు? భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు ఏ బంగారు షాప్కి వెళ్ళినా కూడా 2 రకాలుగా గోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ గా పేమెంట్ చేసి తీసుకోవచ్చు, సెకండ్ వన్ ఇన్స్టాల్మెంట్. మరి ఇది మన సొంతంగా వర్క్ చేస్తూ చైర్మన్ గారు 3వ విధానాన్ని ఇవ్వడం జరిగింది. అదే మన దగ్గర ఉన్నటువంటి స్పెషల్. ఏంటి ఆ 3వ విధానము అంటే రెఫరల్ సిస్టమ్. దీనిలో నీ పెట్టుబడి ఏంటి అంటే నీ యొక్క రెఫరలే నీ యొక్క పెట్టుబడి, నీ యొక్క సమయమే నీ యొక్క పెట్టుబడి, 0 ఇన్వెస్ట్మెంట్. ఎస్. మరి ఎలా ఎంటర్ కావాలి సార్? ఎస్, ఇక్కడ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఒక నోజ్ పిన్ మీరు ఆర్డర్ బుక్ చేసుకొని ఎంటర్ కావాలి. అదేంటి సార్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను స్టడ్స్ తీసుకుంటాను లేదా రింగ్ తీసుకుంటాను,
లేదా నేను 2 lakhs ఇప్పుడే పే చేస్తాను, నాకు నెక్లెస్ కావాలంటే కంపెనీ ఇవ్వదండి. ఇక్కడ ఇందాకనే చెప్పాను, కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా ఎవరైనా సరే ఇక్కడ అందరికి సమానమైనటువంటి అవకాశాన్ని మన చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ పర్సన్ అయినా సరే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా నోజ్ పిన్నే ఆర్డర్ పెట్టుకోవాలి. మరి ఎలా? ఓకే, ఇక్కడ నోజ్ పిన్ యొక్క కాస్ట్ 8,220 రూపాయలు స్టార్ట్ చేస్తే సుమారు 10,500 11,000 వరకు కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక 7-8 మోడల్స్ ఉంటాయి. మీ యొక్క మోడల్ ను బట్టి మీ యొక్క రేట్ అనేది అక్కడ ఉంటుంది. మనము అప్రాక్సిమేట్ రేట్ అనేది ఒకటి ఇక్కడ ఫిక్స్డ్ గా తీసుకున్నాం. మరి అలాగే స్టార్స్ 15,040, రింగ్ 35,100, నెక్లెస్ 1,97,600. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ రేట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎంటర్ కావడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సార్ నాకు ఇమ్మీడియట్లీ నోజ్ పిన్ కావాలి అనుకుంటే, లేదా నేను హ్యాపీగా నేను డబ్బులు పే చేయాలనుకుంటే టోటల్ పేమెంట్ మీరు పే చేయొచ్చండి, ఒక ఆప్షన్. లేదండి నేను హ్యాపీగా మార్కెటింగ్ చేసుకుంటూ ఫ్రీగా నేను తీసుకోగలను అని అనుకుంటే 2,200 రూపాయలు ఈఎంఐ రూపంలో మనం 2,200 రూపాయల ఆర్డర్ బుకింగ్ చేసుకుంటున్నాం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా వర్క్ చేయాలా? ఎలా చేయాలి? ఎంతమందిని తీసుకురావాలా? ఎంత మందినైనా తీసుకురావచ్చండి, అన్లిమిటెడ్ మెంబర్స్ తీసుకురావచ్చు. కానీ అన్లిమిటెడ్ మెంబర్స్ మీద మనం ఒక క్యాలిక్యులేషన్ చూపించలేం. కాబట్టి మినిమం ఇక్కడ 2 అంటున్నాడు, మాక్సిమం 10 మెంబర్స్ అంటున్నాడు మన చైర్మన్ గారు. ఎంతమంది అండి? మినిమం 2, మాక్సిమం 10 మంది. మరి 10 మందిని తీసుకొస్తే మరి వారికి సర్వీస్ కూడా ఇవ్వాలి. కాబట్టి మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే 2 మనం రెఫర్ చేస్తే చాలు. ఒకరు ఏ, ఒకరు బి. సార్ మరి 2 రెఫర్ చేయడం వల్ల మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఎస్, ఫస్ట్ జత, పివి మీన్స్ పాయింట్ వాల్యూ, పేర్ వాల్యూ, ఒక జత. ఈ జతకు ఫస్ట్ జతకు మీకు 500 వస్తుంది. తర్వాత 3వ పర్సన్ నుంచి 10వ పర్సన్ వరకు, అంటే డైరెక్ట్ గా ప్రతి పర్సన్ మీద మీకు 500 రూపాయలు వస్తుంది. అలా మీరు 10 మంది వరకు తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. కానీ మనం ఇక్కడ 2 మీదనే క్యాల్కులేషన్ చేసుకుందాం. మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళ మీద నాకేమైనా డబ్బులు వస్తాయా సార్ అంటే ఎస్, ఖచ్చితంగా వస్తాయండి. దాని కొరకే మనం ఇక్కడ పనిచేస్తుంది. వాళ్ళ తర్వాత వచ్చినంటే సెకండ్ లెవెల్ నుంచి ప్రతి జతకు 400 రూపాయలు ఇస్తాడు. అన్లిమిటెడ్ లెవెల్స్ లో ఇస్తాడు, అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తాడు. వారానికి లిమిట్ ఎంత అంటే 100 PV, అంటే 100 జతలు. 100 జతలు ఇంటూ 400 అంటే 40,000 రూపాయలు అనేది మనం ఆదాయము తీసుకోవచ్చు వీక్లీ. మరి వారానికి 40,000 అంటే నెలకి ఎంత? 1,60,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఎప్పుడు ఇస్తారు సార్ ఇవి అమౌంట్? ఎస్, ప్రతి గురువారం నుంచి బుధవారము మధ్యరాత్రి 12 గంటల వరకు, మిడ్ నైట్ 12 గంటల వరకు క్లోజింగ్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే టు మండే పేమెంట్ డే. మనది వ్యాలెట్ సిస్టమ్ కాదండి, డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్. ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది కనబడదు. మరి ఎలా వర్క్ చేసుకుంటే మనకు 40,000 రూపాయలు మినిమం వారానికి సంపాదించడానికి ఎంత టైం పడుతుందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. మరి మనకు గోల్డ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇక్కడ సిల్వర్ సేల్స్ ఇన్కమ్ ప్లాన్ లో మీరు చూడండి. మరి బి మీరు ఎంటర్ అయ్యారనుకోండి ఫస్ట్ వీక్, మరి ఆ వీక్ లో ఒక 2 తీసుకురావడానికి ఎంత టైం పడుతుందని మనం అనుకుంటే హ్యాపీగా ఒక పర్సన్ అంటాడు, సార్ నేను ఇంకో 6 గంటలు ఇచ్చేస్తానంటాడు, 10 నిమిషాలు ఇచ్చేస్తానంటాడు. ఒకరు 1 డే అంటారు, ఒకరు 2 days అంటారు, ఒకరు 1 week అంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక మంచి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎవరి పని వారు చేసుకుంటూ, ఎలాంటి మీ వర్క్లకు డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఆడుతూ పాడుతూ చేసుకునే బిజినెస్ అండి మనది. మరి ఇక్కడ ఫస్ట్ వీక్ లో మీరు ఎంటర్ అయ్యారు. ఈ వారం అంతా కూడా కంపెనీ గురించి నాలెడ్జ్ తీసుకున్నారు. మరి కొంతమందికి అదే నాలెడ్జ్ని ఇప్పించారు. సెకండ్ వీక్ లో ఏ అనే పర్సన్ ఒక్కరిని తీసుకొచ్చారు. మీకేమైనా ఇన్కమ్ వచ్చిందా? రాలా. థర్డ్ వీక్ లో మీరు బిని తెచ్చుకున్నారు, అంటే సెకండ్ పర్సన్ తెచ్చుకున్నారు. మరి ఏ అనే పర్సన్ కూడా తను ఒక్కరిని తెచ్చుకోవాలి కదా, తను ఒక్కరిని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు ఏ బి కంప్లీట్ అయింది అంటే ఒక పాయింట్ వాల్యూ కంప్లీట్ అయిపోయింది. ఒక పేర్, ఒక జత. ఈ జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 500 రూపాయలు ఇస్తుంది. ఈ 500 రూపాయలు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. క్లియర్? ఓకే. మరి ఫోర్త్ వీక్ వచ్చేసరికి మీ వర్క్ ఏంటి? మీరు ఎంతమందిని తీసుకురావాలి? ఇంకా అక్కర్లేదండి, 2. 3వ పర్సన్ అక్కర్లేదు, ఇంకా అది కండిషన్ లేదు ఇక్కడ. కాబట్టి మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది.
మరి మీ ఏలో ఎంతమంది ఉన్నారు అంటే ఇద్దరు ఉన్నారు. వారు ఒకరొకరిని బిజినెస్ తీసుకొస్తే ఇద్దరు వచ్చారు. బిలో ఒకరే ఉన్నారు కాబట్టి ఒక్కరిని తీసుకొచ్చాడు. ఇక్కడ ఏలో ఇద్దరు వచ్చారు, బిలో ఒకరు వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా 1:1 1 పాయింట్ వాల్యూ అంటే ఒక పేర్ వాల్యూ ఒక జత అయింది. మరి ఒకరు మిగిలారు కదా సార్, వారి పరిస్థితి అంటే నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ ఉంటారు, మీకు ఎలాంటి నష్టం లేదు. మరి ఇక్కడ ఈ పీవీకి 400 రూపాయలు ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి, సెకండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ లో 50% గోల్డ్ కి ఇస్తూ 50% మీ అకౌంట్ కి ఇస్తుంది. ఇక్కడ 400 రూపాయలు వచ్చాయి కాబట్టి 200 రూపాయలు మీ అకౌంట్ కి ఇస్తూ 200 రూపాయలు గోల్డ్ అనేది జమ చేయడం జరిగింది. మరి 5వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో ముగ్గురు వచ్చారు, బి గ్రూప్ లో ఇద్దరు వచ్చారు. ఇక్కడ మీకు 2 జతల బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 800 వచ్చింది. 400 రూపాయలు ఆర్నమెంట్ తీసుకొని 400 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి 6వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 5గురు వచ్చారు, బి గ్రూప్ లో ముగ్గురు వచ్చారు. ఇక్కడ 3 జతల బిజినెస్ జరిగింది. 1200 రూపాయల ఆదాయం వచ్చింది. 600 రూపాయల ఆర్నమెంట్ తీసుకొని 600 రూపాయలు మీ అకౌంట్ కి ఇవ్వడం జరిగింది. 7th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 8 మంది వచ్చారు, బి గ్రూప్ లో 5గురు వచ్చారు. 5 జతల బిజినెస్ జరిగింది. జతకు 400 రూపాయలు చొప్పున 2000 రూపాయల ఆదాయం వచ్చింది. 1000 రూపాయలు ఆర్నమెంట్ తీసుకొని 1000 రూపాయలు మీ అకౌంట్ కి ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ 7th వీక్ వచ్చేసరికి మీరు ఒక ప్రమోషన్స్ కూడా ఎలిజిబుల్ అవుతున్నారు. ఏంటి ఆ ప్రమోషన్? ఫీల్డ్ ఆప్స్ అనే ర్యాంక్ ని ఎలిజిబుల్ చేశారు మీరు. మరి దానికి ఎన్ని జతలు కావాలి అంటే 10 జతలు కావాలి. కానీ ఇక్కడ మీకు 12 జతలు బిజినెస్ జరిగిందండి. మరి ఈ 12 జతలు బిజినెస్ జరగడానికి మరి మీరు ఒక్కరే తీసుకొచ్చారా 12 జతల బిజినెస్? లేదండి, టీమ్ సపోర్ట్. మీరు ఏ వర్క్ లో అయితే ఉన్నారో, మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, అక్కడ మీరు ఒక్కరే చేయాలి. కానీ ఇక్కడ మన టీం అంతా కూడా సపోర్ట్ ఉంటుంది. మరి ఈ ఫీల్డ్ ఆఫీసర్ కావడం వల్ల లాభం ఏంటి సార్ అంటే అది నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లాభం ఏంటి? మరి 8వ వారం వచ్చేసరికి ఏ గ్రూప్ లో 13 మంది వచ్చారు, బిలో 8 మంది వచ్చారు. 8 జతల బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 3200 రూపాయల ఆదాయం వచ్చింది. 1600 రూపాయలు ఆర్నమెంట్ తీసుకొని 1600 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి 9th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 21 మంది వచ్చారు, బిలో 13 మంది వచ్చారు. 13 జతల బిజినెస్ జరిగింది. 5200 రూపాయల ఆదాయం వచ్చింది. మరి ఇక్కడ ఎంత కట్ అయింది? కేవలం 2200 మాత్రమే కట్ అయిందండి. ఎందుకు మరి 50% కట్ కాలేదు అంటే మీ యొక్క ఆర్నమెంట్ అమౌంట్ అంతటితో కంప్లీట్ అవుతుంది. మరి మిగతా 3000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎప్పుడైతే మీ ఆర్నమెంట్ అమౌంట్ కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి విత్ ఇన్ 2 వర్కింగ్ డేస్ లోపల మీకు ముక్కు పుడక అనేది డిస్పాచ్ అవుతుంది. ముక్కు పుడక విత్ డైమండ్ అనేది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అక్కడ మనకు ఆ ముక్కు పుడక డిస్పాచ్ చేసే ముందు మనకు కాల్ చేస్తారు. మనకు మోడల్స్ కావాలంటే మోడల్స్ పెడతారు. నీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్, దానిలో గోల్డ్ ఎంత ఉంది, డైమండ్ ఎంత ఉంది, అది క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఎంత, విత్ జిఎస్టీ తో కూడిన బిల్లు, ఐజిఐ కార్డు. ఐజిఐ మీన్స్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్టిఫైడ్ చేసినటువంటి డైమండ్ సంబంధించిన కార్డు. అలాగే మీకు మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు. 100% నేను ఇచ్చినటువంటి బిల్లు మీరు కరెక్ట్ లేదని నిరూపించగలిగితే నా గోల్డ్ నాకు ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పేసి 100% 100% మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు కూడా జత చేసి పోస్టల్ ద్వారా మీ ఇంటికి పంపిస్తుంది. ఇంతకన్నా ఇంకెక్కువ కావాలి సార్? ఇలా మనకి వర్క్ చేస్తూ హ్యాపీగా వారానికి ఒక్కరు 2 వారాలు ఇద్దరిని తెచ్చుకున్న జస్ట్ 9th వీక్ లో మీ ఆర్నమెంట్ మీకు వచ్చింది. మీకు ఇన్కమ్ కూడా సుమారుగా ఒక 8000 రూపాయల ఆదాయం కూడా మీకు రావడం జరిగింది. మరి ఇక్కడ 10th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 34 మంది వచ్చారు, బిలో 21 మంది వచ్చారు. మీకు 21 జత బిజినెస్ జరిగింది. 8400 రూపాయల ఆదాయం వచ్చింది. ఇక్కడ ఎంత కట్ అవుతుంది? దాన్ని మనం 50% అంటారు. కానీ ఇక్కడ ఎలాంటి అమౌంట్ కట్ కాదంటే మీ ఆర్నమెంట్ అమౌంట్ కంప్లీట్ అయింది కాబట్టి ఫుల్ పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. 10వ వారం మీకు తెలియకుండానే ఒక వారానికి 8400 రూపాయలు సంపాదించే స్థాయికి మీరు వచ్చారు. మరి 11th వీక్ 55 జతలు ఏ గ్రూప్ లో వచ్చింది, 55 పీవీ మెంబర్స్. బిలో వచ్చేసి 34 మంది వచ్చారు. ఇక్కడ 34 జతల బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 13,600 రూపాయల ఆదాయం వచ్చింది. టోటల్ అమౌంట్ మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి 12th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 89 మంది వచ్చారు, బిలో 55 మంది వచ్చారు. 55 జతల బిజినెస్ జరిగింది. 400 రూపాయలు చొప్పున 22,200 రూపాయల ఆదాయం వచ్చింది. ఇది కూడా టోటల్ మీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక్కసారి చూడండి వీక్లీ మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మరి ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? 13th వీక్ వచ్చేసరికి ఏ గ్రూప్ లో 144 మంది వచ్చారు, బిలో 89 మంది ఇచ్చారు. 89 జతల బిజినెస్ జరిగింది. మరి జతకు 400 రూపాయలు చొప్పున 35,600 రూపాయల ఆదాయం వచ్చింది. 14th వీక్ ఏ గ్రూప్ లో 233 మంది వచ్చారు, బిలో 144 మంది వచ్చారు.
ఇక్కడ 100 జతలు అనేది మనకు లిమిట్ పెట్టింది కాబట్టి 100 జతలు ఇంటూ 400 రూపాయలు ఉంటే 40,000 రూపాయలు అనేది ఆదాయం రావడం జరిగింది. దీన్ని మనము సీలింగ్ అచీవర్ అని చెప్తున్నాం. మరి 40,000 వారానికి సంపాదించడానికి ఎంత టైం పట్టింది సార్? ఒక్కసారి మీరు చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 1 to 14 వీక్స్, అది మనంతో కలిపితే. మరి 14 వారాలు అంటే ఎన్ని నెలలు సార్? 3.5 నెలలండి. మరి 3.5 నెలల్లో పెట్టుబడి ఏం పెట్టారు మీరు ఇక్కడ? 0 ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక ఆర్నమెంట్ బుక్ చేసుకున్నారు, ఒక ఇద్దరికి అదే ఆర్నమెంట్ ను మీరు ఆర్డర్ బుక్ చేయించారు. 3వ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళలే, మీరు తీసుకొచ్చిన పర్సన్ వెళ్ళలే. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలా. మరి ఇక్కడ 40,000 నెలకు 1,60,000 రూపాయలు సంపాదించాలంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి వృత్తుల్లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, జాబ్ లో కావచ్చు, మరి ఎప్పుడు సంపాదిస్తారు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మనం ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాం, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ చేయాలా వద్దా, నిజంగా ఇక్కడ మనము పని చేస్తామనే ఫ్యూచర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అది ఫస్ట్ అది అర్థం కావాలా. మరి 1,60,000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని లక్షల పెట్టుబడి పెడితే 1,60,000 రూపాయలు సంపాదిస్తుందో మరి బిజినెస్ చేసే వాళ్ళని అడగండి. లేదా 1,60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు బయట అక్కడక్కడ. మరి అలాంటి వాళ్ళని అడగండి, సార్ మీరు ఎన్ని గంటలు రిస్క్ తీసుకుంటున్నారని. ఇక్కడ మనం ఎలాంటి రిస్క్ లేకుండా మనకున్నటువంటి సమయంలో మనము అన్ని వర్కులు చేసుకుంటూ హ్యాపీగా కూర్చొని ఇంట్లో కూర్చొని తీసుకుంటున్నామండి. మరి దీనికి మనం పెద్ద పని చేశామా? కేవలం వారానికి ఒకరు చొప్పున 2 వారాల్లో ఇద్దరిని తీసుకురావడం వల్ల 14వ వారం వారానికి 40,000, మరి గోల్డ్ లో 20వ వారం వారానికి 80,000, డీజర్ లో 20వ వారం వారానికి 1,50,000, డ్రీమ్ లో 31వ వారం వారానికి 7,50,000. అంటే మీరు వారానికి 10,20,000 రూపాయలు సంపాదించడానికి పునాది కేవలం ఒక డైమండ్ ముక్కు పొడక గాను 2,200 రూపాయలతో ఆర్డర్ బుకింగ్ మీరు చేసుకొని ఒక సిస్టమ్ కు అనుగుణంగా పని చేసుకోవడమే మన కర్తవ్యం అండి. అంతకు మించి లేదు. ఏమండి, మనం సిస్టానికి అనుగుణంగా పని చేయడమే, అంతకు మించి మనం వేరే చేయాల్సిన పని లేదండి. చూడండి, ఒక్కసారి ఆలోచించేయండి. సార్ మరి ఇన్ని డబ్బులు వస్తాయా, ఇవి ఎలా వస్తాయి? ఎస్, మనం అక్కడికే వస్తున్నాం ఇప్పుడు. మరి సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వారానికి 40,000 రూపాయలు హ్యాపీగా సంపాదిస్తూ మరి ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఏంటా ప్రమోషన్స్? చూడండి, ఏ గ్రూప్ లో 10 మంది వచ్చారు, అదర్స్ లో 10 మంది, అంటే బి టు జే, సెకండ్ పర్సన్ నుంచి 10th వరకు మనము ఇద్దరినే తీసుకుంటాం కాబట్టి 10-10 అనుకుందాం. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ ఎలిజిబుల్ అయ్యారు. ఫీల్డ్ ఆఫీసర్ ర్యాంక్ ఎలిజిబుల్ కావడానికి మనం ఎంత టైం పట్టిందండి? జస్ట్ 7th వీక్. అది వారానికి ఒక్కరిని చొప్పున తెచ్చుకుంటే. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే కంపెనీ మిమ్మల్ని గోల్డ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ చేస్తూ, అంటే మీరు ఒక ఇయర్ స్టడ్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే ఒక గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ అనేది మీకు గిఫ్ట్ గా ఇస్తుంది. చూడండి, మరి ఒక గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ ఇచ్చింది అంటే నేను చెప్తాను, ఆ సమయం యొక్క వాల్యూను మనం ఎప్పటికప్పుడు కరెక్ట్ గా సద్వినియోగపరచుకుంటే మన ఫ్యూచర్ అంతా కూడా బంగారుమయమని చెప్పి తెలియజెప్పడానికి మనకు గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్స్ 8 మంది రాగానే మీరు ఆర్గనైజర్ అవుతున్నారు. 10,500 రూపాయల చెక్ అనేది మీకు ఇన్సెంటివ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆర్గనైజర్స్ ఆరుగురు రాగానే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతున్నారు. 50,000 రూపాయల చెక్ మీకు సొంతమవుతుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్స్ నలుగురు రాగానే ఏరియా మేనేజర్ అవుతున్నారు. 1,00,000 రూపాయలు ఫారెన్ ట్రిప్ కింద చెక్ తీసుకోవచ్చు. ఏరియా మేనేజర్ గా ముగ్గురు అవ్వగానే మీరు రీజనల్ మేనేజర్ అవుతున్నారు. మరి 3,00,000 రూపాయల కార్ ఫండ్ తీసుకోవచ్చు. అలాగే రీజనల్ మేనేజర్స్ ఇద్దరు రాగానే టీమ్ జనరల్ మేనేజర్ అవుతున్నారు. మీరు 20,00,000 రూపాయల హౌస్ ఫండ్ తీసుకోవచ్చండి. ఇలా మొత్తానికి 24,60,500 రూపాయలు ఇన్సెంటివ్ ద్వారా సంపాదించే అవకాశం ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. సార్ ఇవన్నీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎస్, చాలా మంది ఉన్నారండి, మన మధ్యలోనే ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ఆఖరి వరకు, అంటే ఎండింగ్ వరకు ఎందుకు ఉండమని చెప్తున్నారు అంటే, ఇవి నిజంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా అనే సందేహం పెట్టుకొని మీరు వెళ్ళిపోతే మీరు ఒక మంచి కెరియర్ను మీరు నష్టపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆఖరి వరకు ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్స్ వాచెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఆర్గనైజ్ 10,500 రూపాయల చెక్కులు అందుకున్న వాళ్ళు ఉన్నారు. 50,000 రూపాయల చెక్కులు అందుకున్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఏరియా మేనేజర్స్ మన పెద్దలు త్రిమూర్తులు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ 1,00,000 రూపాయల చెక్కును అందుకున్నారు. మరి అతి త్వరలోనే మన త్రిమూర్తులు గారు రీజనల్ మేనేజర్ గా 3,00,000 చెక్కు కూడా అందుకోబోతున్నారు. ఒకసారి లైవ్ చూడండి. మరి సిల్వర్ లో ఫీల్డ్ ఆఫీసర్ వ్యక్తి
ఎక్కడికి వస్తున్నాడు అంటే గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ చేస్తూ మరి కంపెనీ మిమ్మల్ని ఇయర్స్టర్స్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ 15,040 రూపాయలకు గాను 4,400 లేదా 2,400 రూపాయలు ఆర్డర్ బుకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సరే డబ్బులు మళ్ళీ చేతుకుంటా కట్టాలా? అక్కర్లేదండి, మీ ఇష్టం. లేదా మనకు వచ్చినటువంటి ఇన్కమ్ లో నుంచే మనం ఇక్కడ ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకుంటున్నాం. మరి ఇక్కడ కూడా మరి ఎవరు వస్తున్నారు? మీరు ఎవరినైతే ఇద్దరిని తీసుకొచ్చారో మరి వారు కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ అవుతారా అవ్వరా? ఖచ్చితంగా అవుతారండి. మరి వారు ఎక్కడికి రావాలి? మరి వారికి ముక్కు పుడక ఫ్రీగా ఇప్పిస్తే మరి కమ్మలు వద్దంటాడా? ఖచ్చితంగా వస్తాడండి. మరి వారు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? సేమ్ అదే ప్లేస్ లో మళ్ళీ కూర్చుంటున్నారు. ఇక్కడ కూడా ఏబి 1:1 1 పాయింట్ వాల్యూ 1 పీవీ జత కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ జతకు ఫస్ట్ జతకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళ తర్వాత వచ్చిన ప్రతి జతకు 800 రూపాయలు ఇస్తున్నాడు. ఇక్కడ అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్, ఇక్కడ కూడా 100 పీవీ లిమిట్స్. 100 పీవీ ఇంటూ 800, వారానికి 80,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. నెలకు 3,20,000 రూపాయలండి. సార్ ఎక్కడ ఉంది ఈ అవకాశం? ఒక్కసారి ఆలోచించండి. ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కలిపితే 4,80,000 రూపాయలు ఈక్వల్ టు ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యొక్క శాలరీ అండి, 5 లక్షల రూపాయలండి. మరి ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయా? ఎస్, ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి. సేమ్ టీం వస్తుంది, సేమ్ మెంబర్స్, కొత్తల దగ్గర మనకి ఎలాంటి పని లేదు. చూడండి ఇక్కడ మరి 3,20,000 రూపాయలు మీరు నెలకు సంపాదించడానికి ఎవరికైనా సబ్జెక్ట్ చెప్పారా? ఎవరినైనా మోటివేషన్ చేశారా? అట్లీస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయినా చేశారా? లేదే. కానీ ఇన్కమ్ అనేది డబుల్ అయ్యింది. ఇది అర్థమైన వాళ్ళే ఇక్కడ పని చేస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి గోల్డ్లో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. సేమ్ 24,60,500. కానీ ఇక్కడ టార్గెట్స్ మాత్రం తక్కువనే. చూడండి అక్కడ 10 మెంబర్స్ వస్తే ఇక్కడ 8 మెంబర్స్ వచ్చారు. ఉన్న వాళ్ళని తగ్గించాడు మన చైర్మన్ గారు. అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన చైర్మన్ గారు. మరి గోల్డ్లో ఫిలాప్స్ అనేటువంటి వ్యక్తి డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ అవుతున్నాడు. ఇక్కడ మీరు రింగ్ ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 11,000 లేదా 6,000. మరి ఇక్కడ డబ్బులు పెడుతున్నారంటే ఇక్కడ మీరు డబ్బులు పెట్టాల్సిన పర్లేదు. ఆటోమేటిక్ గా గోల్డ్ లో వచ్చినటువంటి డబ్బుల్ని డిజైర్ లో తీసుకుంటాడు. అదే టీం మళ్ళీ ఇద్దరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏబి కంప్లీట్ అయిపోయింది. 1:1 1 పాయింట్ వాల్యూ పేర్ వాల్యూ. ఇక్కడ జతకు 1,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇక్కడ అన్లిమిటెడ్ లెవెల్స్ లో సేమ్ ఇన్కమ్ ఇస్తున్నాడు. అన్లిమిటెడ్ టైమ్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా 100 పీవీ లిమిట్స్. 100 పీవీ ఇంటూ 1,500. మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత? 1,50,000 రూపాయలు పర్ వీక్ అండి. నెలకెంత సార్? 6 లక్షల రూపాయలండి. ఒకసారి ఆలోచన చేయండి. మరి 6 లక్షల రూపాయలు ఏం పని చేశాం ఇక్కడ? జీరో వర్క్ అండి. అందుకే మన వాళ్ళు చెప్తారు, సార్ ఇక్కడ ఒక్క దగ్గర పని చేయండి 4 రకాల ఇన్కమ్స్ ఫ్రీగా వస్తాయని చెప్తారు. మరి ఇక్కడ డిజైర్ లో కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. సేమ్ 24,60,500 రూపాయలండి. సిల్వర్, గోల్డ్, డిజైర్ సుమారు 73 లక్షల రూపాయలు కలిగి ఇన్సెంటివ్ తీసుకోవచ్చండి వితౌట్ వీక్లీ ఇన్కమ్. మరి డిజైర్ లో ఫీల్డ్ ఆప్షన్ అనే వ్యక్తి డ్రీమ్ కి ఎలిజిబుల్ అవుతున్నాడు. ఇక్కడ 60,000 రూపాయలతో నెక్లెస్ ఆర్డర్ పెట్టుకుంటున్నాడు. మరి నిజంగా 60,000 రూపాయలతో నెక్లెస్ ఆర్డర్ పెట్టుకోవడం ఇక్కడ అవసరమా? కాదు. ఎందుకంటే మినిమం మీరు ఒక 20 నెక్లెస్ ఎట్ అ టైం కొనగలుగుతారండి. ఆ కెపాసిటీ మీకు ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి. కానీ సిస్టమ్ ప్రకారంగా డిజైర్ లో నుంచి మాత్రమే మీ డబ్బులు అనేది మన కంపెనీ తీసుకుంటుంది. మరి అదే ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అదే సార్ మళ్ళీ వాళ్ళే వస్తారా? ఎస్, వాళ్ళే వస్తారు. సిల్వర్ లో ఉన్న వ్యక్తి గోల్డ్ లోకి వస్తున్నాడు, గోల్డ్ లో నుంచి డిజైర్ లోకి వస్తున్నాడు, డిజైర్ నుంచి డ్రీమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. మరి ఎప్పుడైతే డ్రీమ్ లోకి ఎంటర్ అవుతాడో ఇక్కడ కూడా 1:1 1 పాయింట్ వాల్యూ పీవీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే పీవీ కంప్లీట్ అయిపోయిందో ఇక్కడ నీకు పీవీకి 7,500 రూపాయలు ఇస్తున్నాడు. ఇక్కడ కూడా 100 పీవీ లిమిట్స్, అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్. చూడండి 100 పీవీ ఇంటూ 7,500 మీకు వచ్చిన ఆదాయం ఎంత? 7,50,000 రూపాయలు పర్ వీక్ అండి. నెలకు 30 లక్షలండి. పర్ డే 1,00,000. జీవితంలో ఇది అవకాశం అన్న ఉంటుందా సార్? ఆలోచన అన్న ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి టోటల్ గా డ్రీమ్ ప్రమోషన్స్ చూసుకున్నట్టయితే డిజైర్ సేల్స్ మెన్స్ ఏ గ్రూప్ లో 30, బి గ్రూప్ లో 30 రాగానే మీరు టీమ్ మేనేజర్ అవుతున్నారు. 50,000 రూపాయల బండి గిఫ్ట్ గా ఇస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ డిఫరెంట్ గా ఉన్న ఇన్సెంటివ్స్, అందుకే 2 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్ అని చెప్పాం మనం. మరి టీమ్ మేనేజర్ కు 5 రాగానే మీరు ప్లానింగ్ మేనేజర్ అవుతున్నారు. 2 లక్షల రూపాయలు ఫారెన్ ట్రిప్ కింద చెక్ ఇస్తుంది. ప్లానింగ్ మేనేజర్స్ 4 రాగానే మీరు బిజినెస్ సపోర్ట్ మేనేజర్ అవుతున్నారు. 10 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తుంది.
అలాగే బిజినెస్ సపోర్ట్ మినిస్టర్ ముగ్గురు రాగానే మీరు జోనల్ మేనేజర్ అవుతున్నారు. 25 లక్షల రూపాయలు లగ్జరీ కార్ ఫండ్ కింద చెక్ ఇస్తుంది. జోనల్ మేనేజర్ గా ఇద్దరిద్దరు రాగానే మీరు CEO అవుతున్నారు. 1 కోటి రూపాయల ఫ్లాట్ కింద మీకు గిఫ్ట్ గా ఇస్తుందండి. టోటల్ గా మన ఇన్సెంటివ్ ఎంత? 1,37,00,000 రూపాయలండి. డ్రీమ్ అంటే డ్రీమే సార్. మరి టోటల్ ఇన్కమ్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ సిల్వర్ లో 40,000, గోల్డ్ లో 80,000, డీజిల్ లో 1,50,000, డ్రీమ్ లో 7,50,000, 10,20,000 రూపాయలు పర్ వీక్. నెలకెంత అండి? 40,80,000 రూపాయలండి. ఓన్లీ ఇన్సెంటివ్ 2,11,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉందండి. ఎక్కడుంది సార్ ఈ అవకాశం? ఒకసారి ఆలోచించండి. మరి ఇవి ఎప్పటి వరకు వస్తాయి సార్ అంటే, మీరు పనిచేస్తున్నటువంటి వర్క్ లో, మనం చేస్తున్నటువంటి బిజినెస్ లో మరి నిజంగా రేపొద్దున మన పిల్లలకు వర్తిస్తుందా, వస్తుందా, సంపాదన కంటిన్యూ ఉంటుందా అంటే గ్యారంటీ చెప్పలేం. కానీ ఇక్కడ మనం ఈరోజు పని చేస్తూ మనకి ఏదైనా రిస్క్ జరిగితే రేపు ఫ్యూచర్ లో మనం 5 లక్షలు సంపాదిస్తున్నా, 10 లక్షలు సంపాదిస్తున్నా టోటల్ గా మన నామినీకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. మరి వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీ, వాళ్ళ తర్వాత వాళ్ళ నామినీ, అలా అన్లిమిటెడ్ నామినేషన్ ఫెసిలిటీ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన రాజన్ కరియల్ గారు. ఈ ఏకైక కంపెనీ మన శ్రీకరియల్ అండి. నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఇవ్వలే. నాకు తెలిసి ప్రపంచంలోనే లేదనుకుంటాను. అలాంటి సిస్టాన్ని ఇచ్చినటువంటి గ్రేట్ పర్సన్ మన రాజన్ కరియల్ గారండి. ఈ జీనియాలజీ ఎక్కడా లేదండి. ఒక్క సిల్వర్ లో పనిచేస్తే గోల్డ్, డిజైర్, డ్రీమ్ లో ఇన్కమ్ ఇచ్చే పర్సన్ ఎక్కడా లేడండి. మిర్రర్ జీనియాలజీ అని చెప్తాం మనం ఇక్కడ. వాళ్ళే వస్తున్నారండి, కొత్త వ్యక్తులు రారు. ఇది అర్థమైన వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇదే అండి. మనం ఒక ఎసెట్ అంటే మనకు తెలియకుండానే మన పిల్లలకు కాదు, కొన్ని తరాలకు వాళ్ళ తలరాతలు మార్చే అవకాశాన్ని మన చేతుల్లో ఉందండి. దయచేసి ఈ అవకాశాన్ని మరి ఉపయోగించుకుంటారని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరి ఇక్కడ 2021లో మన కంపెనీ వచ్చింది. కానీ అంతకన్నా ముందే మన చైర్మన్ గారు అపారమైనటువంటి అనుభవం ఉందండి చిట్ ఫండ్ రంగంలో. మరి 2012లోనే శ్రీకారయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఒక గొప్ప పబ్లిక్ లిమిటెడ్ ని మార్కెట్ కు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు అక్కడ ఉన్నటువంటి అనుభవంతో ఒక మంచి ప్రోడక్ట్ బేస్ లో ఒక మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ తీసుకురావాలి లీగల్ గా అనే ఉద్దేశంతో మరి గోల్డ్ విత్ డైమండ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి నిజంగా చాలా మంది అడుగుతున్నారు, సార్ ఇది 916 లేకపోతే ఇది KDM లేకపోతే 1 గ్రామా 2 గ్రామా అని. ఇవన్నీ ఏది కదండి. మార్కెట్ లో మనకి ఏ గోల్డ్ అయితే ఉంటుందో అదే గోల్డ్, అదే డైమండ్ మనం ఇస్తున్నాం, జెన్యూన్ గా ఇస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చే ప్రోడక్ట్ ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేని ప్రోడక్ట్, డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. మన ప్లాన్ కూడా చాలా సింపుల్ ప్లాన్. క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్, అన్లిమిటెడ్ లెవెల్స్, అన్లిమిటెడ్ టైమ్స్. మరి గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ అనేది 100% లీగల్ అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఇక్కడ మనము ఏ ప్రోడక్ట్ బేస్ లోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రతి నెల కొనాలి, ప్రతి నెల కొనిపించాలి. ఇక్కడ మనము కొనేది లేదు, కొనిపించేది లేదు. జీవితంలో ఒకే ఒక్కసారి అండి 2,200 రూపాయలతో మనం ఒక ఆర్నమెంట్ బుక్ చేయిస్తున్నాం, ఒక ఇద్దరిని ఆర్నమెంట్ బుక్ చేయిస్తున్నాం అంతే, అంతకు మించి వేరే లేదండి. మరి వీక్లీ పేవర్స్ ఎక్సలెంట్ అండి. ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఈ రోజు పేమెంట్ రాలేదు అనే విషయం ఇప్పటి వరకు నాకైతే తెలియదు. ఎందుకంటే నేను 2019కి వెళ్ళి నేను చిట్స్ నుంచి నేను ఇక్కడ ఈ కంపెనీలో ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. మరి ఇక్కడ ఎప్పటికప్పుడు TDS పే చేస్తూ, మరి గవర్నమెంట్ కి GST పే చేస్తూ, మరి ఆన్ టైంలో మనకు ఎప్పటికప్పుడు కూడా ఫార్మ్ 16 ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన రాజన్ కరియల్ గారండి. మరి ఇక్కడ 4 టైమ్స్ ఎవ్రీ ఫ్రైడే టు మండే అని చెప్తారు, కానీ మాక్సిమం ఫ్రైడే రోజు పేమెంట్స్ పడిపోతాయి. అసలు గోల్డ్ లోకి వచ్చాక నిజంగా థర్స్డే గురువారం రోజే పేమెంట్ ఇస్తున్నాండి. అలాంటి వ్యక్తి మన రాజన్ కరియల్ గారు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్నో కంపెనీలు పోయాయి, హ్యాపీగా నేను ఒప్పుకోగలను. కానీ ఈ నిజంగా ఎలాంటి కంపెనీలు పోయాయి, ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, మరి ఆ కంపెనీకి మన కంపెనీకి డిఫరెంట్ ఏంది? నిజంగా మనకు భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి ఆ మీకున్నటువంటి నాలెడ్జ్ లో మీరు ఆలోచన చేయండి. మరి ఇక్కడ మనం ఒక బెస్ట్ యూనిట్ లో ఉన్నాం. మనం నిజంగా త్రిమూర్తులు గారు అంటే ఈరోజు నిజంగా విష్ణు, నేనైతే ఒకటే చెప్తానండి, బ్రహ్మ విష్ణు శివుడు కలయిక అని చెప్తాను నేను. ఎందుకంటే నిజంగా వారు ఈ ఏజ్ లో కూడా అహర్నిశలు మన కొరకు తపన పడుతూ మరి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎక్కడ కూడా వారు అలసట లేకుండా ఈరోజు సుమారు ఒక 15 కోట్ల రూపాయలు మినిమం వారి ద్వారా మన తెలుగు రాష్ట్రాలకు ఇప్పించడం జరిగిందండి. నిజంగా మరి వారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు సుమారు 1,00,000 కుటుంబాలకి ఈరోజు వారు దేవుడిలాగా చూస్తున్నారండి. మరి అలాంటి అవకాశం మీరందరూ కూడా దక్కించుకోవాలని మరొకసారి కోరుకుంటూ, మరి మన చైర్మన్ గారు మనకి ఎప్పటికప్పుడు మనకి ఎవ్రీ మంత్ మన కోసం మరి కేరళ నుంచి మన దగ్గరకు వచ్చి
మరి నా పిల్లలకు ఎక్కడ నేను ఏ చిన్న విషయాన్ని నేను దూరం అయితే మరి వారు ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తూ మరి మనకు ధైర్యాన్ని ఇచ్చి మరి మనందరినీ కూడా సక్సెస్ చేయడానికి వారు తపన పడుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీకరల్ బిజినెస్ అనేది 100% లీగల్ అండ్ ఎథికల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. ఎందుకు ఎథికల్ అని చెప్తున్నామంటే మనం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎవరు ఇవ్వట్లేదండి, జెన్యూన్ ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం. మరి ఆఫ్లైన్ సపోర్ట్, ఆన్లైన్ సపోర్ట్ ఎక్సలెంట్ అండి. మనకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఈ నిమిషాల్లో మనకు జస్ట్ ఫోన్ కాల్లో ఉండి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నటువంటి గ్రేట్ పర్సన్స్ ఆఫీస్ స్టాఫ్, వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయండి. మరి 1 ఫ్యామిలీ 1 ఐడి మాత్రమే. దయచేసి మరి బిజినెస్ వీక్లీ క్లోజింగ్ ఎవ్రీ థర్స్డే టు వెడ్నెస్డే 12 PM. మనకు వచ్చే ఇన్సెంటివ్స్ ఎవ్రీ ఫ్రైడే టు మండే. ఎక్కడ కూడా టుడే స్టిల్ ఈ రోజు వరకు కూడా పేమెంట్ విషయంలో మనకి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఇంత తక్కువ సర్వీస్ ఛార్జ్ తీసుకున్నటువంటి కంపెనీ లేదండి. కేవలం 400 రూపాయలు వచ్చినా, 40,000 రూపాయలు వచ్చినా 50 రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అండి మన రాజన్ కరియల్ గారు, మన శ్రీకరియల్. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఫస్ట్ లెవెల్లో వచ్చినటువంటి ఇన్కమ్ డైరెక్ట్ గా మీకు ఇస్తూ, సెకండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ లో 50% గోల్డ్ కు ఇస్తూ 50% కంపెనీ మనకి ఇస్తూ మరి ఎప్పటికప్పుడు మనకు జిఎస్టీలు టీడీఎస్లు పే చేస్తూ హ్యాపీగా మనకు గోల్డ్ ఇస్తూ అదనంగా నెలకు లక్షలాది రూపాయలు ఇస్తున్నటువంటి గ్రేట్ పర్సన్ కూడా మన రాజన్ కరియల్ గారండి. మనకు 15,000 ఇన్కమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకు టీడీఎస్ కూడా 5% కట్ చేస్తూ మనకు ఫామ్ 16A ఇస్తున్నటువంటి గొప్ప పర్సన్ రాజన్ కరియల్ గారు. దయచేసి మరి ఇవన్నీ కూడా మరి నిజంగా డబ్బులు సంపాదించుకోవడానికి మనకి ఏం కావాలి అంటే జస్ట్ మీరు ఏ సిస్టమ్ లో అయితే ఉన్నారో, ఏ వర్క్ లో అయితే ఉన్నారో ఆ వర్క్ కంటిన్యూ చేసుకుంటూ 1 గంట 2 గంటల ఒక సమయాన్ని కేటాయించి మరి జస్ట్ మీరు మార్చుకోవాల్సింది ఒకటండి, మీ యొక్క యాటిట్యూడ్ మొట్టమొదటిది. మన యొక్క పరివర్తన విధానం అనేది మార్చుకోవాలి. తర్వాత మనకు మీ యొక్క నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. తర్వాత మన యొక్క ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయంటే ఎక్కడ లేవండి, అన్ని మన దగ్గరే ఉంటాయి. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు 1 గంట మిషన్ డివో ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ మంచి నాలెడ్జ్ ఇస్తారు. మన యశ్బాబు గారితో పాటు చాలా మంది మన పెద్దలు వస్తారు. మరి వారందరికీ మంచి అనుభవం ఉంది. మరి వారి యొక్క అనుభవాన్ని మనందరికీ చెప్పడానికి వారు రెడీగా ఉన్నారు. తీసుకోవడం మాత్రమే మన బాధ్యత. మరి 3 to 4 స్వర్ణ మేడం గారు కంటిన్యూ చేస్తున్నారు. అలాగే 8 to 9:30 ఇక్కడ అందరు ఉంటారు. మరి అందుబాటులో మనకు నాగూర్ మెట్రో స్టేషన్ దగ్గర జస్ట్ 823 పిల్లర్ నుంచి జస్ట్ రైట్కి వెళ్తే జస్ట్ మనకు 200 మీటర్స్ దూరంలో మనకు ఉప్పల్ బగాయత్ లో బ్రహ్మాండమైన ఆఫీస్ ఓపెన్ అయింది. అక్కడ 4 మీటింగ్లు జరుపుతున్నారు మన సీనియర్స్. మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే హ్యాపీగా మీ యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది, నాలెడ్జ్ వచ్చేస్తుంది, ప్రెజెంటేషన్ స్కిల్స్ వద్దన్నా వస్తాయి. మరి ఇక్కడ వారానికి 40,000, నెలకు 1,60,000 రూపాయలు సంపాదించుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ ఏంది ఇక్కడ అంటే మీ యొక్క రెఫర్ అండి. జస్ట్ 2 మెంబర్స్. మరి 2,200 రూపాయలతో మీరు ఆర్నమెంట్ బుక్ చేసుకొని ఆ ఇద్దరిని రెఫర్ చేసే చాలు. నిజంగా మీ యొక్క జీవితానికి ఇది ఒక మలుపు రాయి అని చెప్తాను నేను. కాబట్టి మరి నిజంగా మరి ఇక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయండి. సార్ పని చేయకపోతే ఏంటి అని అనుకున్న వాళ్ళకు ఎక్కడా కూడా మీరు డిస్టర్బ్ కావాల్సిన పని లేదండి. పని చేస్తే హ్యాపీగా డబ్బులు తీసుకుంటాడు. పని చేయలేదా వాళ్ళకు బ్రదర్ మీరు 10,000 రూపాయలు నోస్ పిన్ ఏదైతే ఉందో మిగతా డబ్బులు కట్టండి, నీ బంగారు నువ్వు తీసుకో, దండం పెట్టు బాబు అని గర్వంగా చెప్పండి. ఎలాంటి రూపాయి నష్టం లేదండి. పని చేసుకుంటే డబ్బులు తీసుకుంటాడు, పని చేయకపోతే తన గోల్డ్ తను తీసుకుంటాడు. కాబట్టి హ్యాపీగా మీరందరూ మనస్ఫూర్తిగా వారానికి 40,000, నెలకు 1,60,000 రూపాయలు మినిమం సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యాలని ఆ భగవంతుడు మీకు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రేట్ ఆపర్చునిటీ అవకాశాన్ని నాకు అందించిన త్రిమూర్తులు గారికి, అలాగే ఈ సెషన్ కు ఎంతో ఆతృతగా నేను ఈరోజు మిస్ అయ్యాననే ఉద్దేశంతో మరి పరుగులు తీసుకుంటూ వచ్చి మరి నన్ను ఇన్వైట్ చేసి మీ అందరి ముందు మాట్లాడే దృష్టిని కల్పించినటువంటి స్వర్ణ మేడం గారికి మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి మీరందరూ మనస్ఫూర్తిగా విన్నారని భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా మరి గతంలో జరిగిందంతా కూడా పక్కన పెట్టి అది ఒక పీడకలగా అనుకొని ఈ రోజు మన ముందున్నటువంటి లక్ష్యం కోసం మీరు పనిచేస్తే లక్షలు సంపాదించడం చాలా ఈజీ అని మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీకరియల్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ప్రెజెంటేషన్ మీది. చాలా సరళంగా, చాలా చక్కగా, ఆల్మోస్ట్ తెలుగులోనే మాట్లాడతారు చక్కగా. సో థ్యాంక్ యూ సో మచ్.
ఫ్రెండ్స్, ఈరోజు సండే అయినా కానీ 200 మంది కూడా ఇంకా పెరుగుతున్నారు ఇప్పుడు. అయినా చక్కగా విన్నారు. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని విన్నందుకు. మరి ఇందులో ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు. వారందరూ చక్కటి ఇన్కమ్స్ తోటి, చక్కటి టీమ్ తోటి నెక్స్ట్ లెవెల్ అంటూ లెవెల్స్ దాటేస్తున్నారు. మరి అందులో ఆర్గనైజర్ క్యాడర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దయచేసి వారందరూ హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మీ షేరింగ్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఆర్గనైజర్స్. కే మోహన్ గారు ఆర్గనైజర్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ఎక్కడి నుండి, మీరు ఇప్పటివరకు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, దీని గురించి కొంచెం మా టీంకి ప్లీజ్. మేడం గుడ్ ఈవినింగ్. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు. నేను ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రిటైర్ అయి వచ్చాను. ఈ కాన్సెప్ట్ లోకి వచ్చిన తర్వాత చాలా డబ్బులు తీసుకున్నాను. నేను ఇంతకు ముందు చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా, ఇదే కంపెనీలో, అందులో కూడా నేను పనిచేసి 46 లక్షలు తీసుకున్నా అంతకు ముందు. కానీ ఈ కంపెనీ మళ్ళీ సార్ త్రిమూర్తి గారి దయ వల్ల నేను మళ్ళీ ఈ కాన్సెప్ట్ కూడా టేకప్ చేశాను. ఒక 2050 మంది మెంబర్లను చేశాను. నా టీం సైజు 2050. ఆర్గనైజర్స్ కూడా 7 ఉన్నారు. తర్వాత నేను ఇన్కమ్ కూడా 3 లక్షల పైన తీసుకున్నానండి. నేను నా ఏజ్ 80 ఏళ్ళు, 80 సంవత్సరాల వయసులో నా హెల్త్ బాగున్నా బాగలేకున్నా కూడా నేను కూడా మీటింగ్స్ వస్తున్నా. ఒక్క 2200తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ ఫోన్ నెంబర్ తీసుకొని మనం మంచిగా పర్స్యూ చేస్తే మాత్రం డెఫినెట్ గా అందరూ సక్సెస్ అవుతాం. దీంట్లో డబ్బులు చాలా ఉన్నాయండి. డబ్బులు సంపాదించడం కోసం వచ్చాము అనుకుంటే మాత్రం అందరూ సీరియస్ గా పనిచేస్తే డెఫినెట్ గా యూల్ఫుల్ గా చేయాలి. కష్టపడి చేయమనంటలా, ఇష్టపడి చేయండి. ఇష్టపడి చేస్తే మాత్రం ఇందులో చేయకూడని పని లేదు, చేయలేని పని కూడా లేదండి. తప్పకుండా సక్సెస్ అవుతాం. అందరం కూడా చాలా మంది అయ్యారు సక్సెస్ అయ్యే. 1 లక్ష కుటుంబాలకు ఇప్పటిదాకా వచ్చినాయి అంటే చాలా గ్రేట్. అందుకని ఈ కాన్సెప్ట్ అనేది దొరకదు, దొరికితే అదృష్టమే. అదృష్టవంతులు అందరూ కూడా దీంట్లో కంటిన్యూ అయ్యి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఆర్గనైజర్ ఫ్రమ్ భువనగిరి, రమేష్ నాయక్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఈరోజు సార్ వర్ల ఇంజనీర్లు సార్ మంచి చక్కటి బ్యూపీ ఇచ్చారు మేడం. మంచి ఎక్స్ప్లెనేషన్ మేడం. అయితే మై సెల్ఫ్ రమేష్ నాయక్ ఫ్రమ్ భువనగిరి ఆర్గనైజర్ మేడం. నేను జాయిన్ అయ్యి ఒక 5 months అవుతుంది మేడం మన శ్రీకరాల జ్యువెలరీలో. నేను ఇప్పటివరకు ఒక 1,50,000 ఎర్న్ చేశాను మేడం మన కంపెనీ నుంచి. నా టీం వచ్చేసి 750 మెంబర్స్ ఉన్నారు మేడం. అరౌండ్ 40 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు మేడం. ఇలాంటి చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి అంటే నా అప్లైన్ వచ్చేసి నరేష్ నాయక్, బ్రదర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మేడం. నా డిఓ వచ్చేసి సురేష్ రాచులూరి సురేష్ మేడం. ఆ సార్ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ ఇంత చక్కటి మన లీగల్ ఎథికల్ బిజినెస్ నాకు దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను మేడం. నేను గతంలో ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాను మేడం. నేను నెలకు ఒక 10,000 అంటే సెక్యూరిటీ గార్డ్గా ఒక 10,000 తీసుకున్న సమయంలో నాకు ఈ అవకాశం నరేష్ నాయక్ అన్న నాకు కల్పించారు మేడం. కానీ ఇలాంటి మంచి బిజినెస్ నాకు దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. కాబట్టి ఎవరైనా కూడా మంచి ఇది ఎథికల్ బిజినెస్. ఎందుకంటే వన్ టైం మన ఆర్నమెంట్కి మనం ఒకటేసారి ఒక 2,200 తోటి మనము మన ఆర్నమెంట్ అంటే సొంత మన ఆర్నమెంట్కి మనమే ఒకటేసారి మనము పే చేయడం జరుగుతుంది. కాబట్టి లైఫ్లో ఒకసారి 2,200 పెట్టి మనము జీవితంలో ఒక ఆర్నమెంట్ అంటే ముక్కు పుడకకి
ఒక ఒక ముక్కు పుడక వస్తువుకి మనం ఒక 40,000 తీసుకునే వారానికి 40,000 తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. 4 వస్తువులు కలిపి మనం 10,20,000 తీసుకునే అవకాశం ఉంది మేడం. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా కూడా మీరు మంచిగా అర్థం చేసుకొని, సబ్జెక్ట్ అర్థం చేసుకొని మంచి బిజినెస్ చేసుకుంటారని లీగల్‌గా ఎందుకంటే మేడం ఇది మన పేదవాళ్ళు మంచి ఆహ్, హ్మ్. సద్వినియోగం చేసుకునే అవకాశం మేడం. కాబట్టి ఒక నేను ఒక పేదవానిగా నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఒక 200 మంది మన ఇప్పుడు లైవ్‌గా ఉన్నారు కాబట్టి నేను చెప్ అంటే నా నా దృష్టికి నేను చెప్పదలుచుకున్నాను మేడం. కాబట్టి అందరూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. థాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఆర్గనైజర్ వెంకటేశ్వర్లు గారు. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్. మేడం థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా వాయిస్ క్లియర్గా వస్తుందా మేడం? ఎస్ సార్. ఓకే మేడం, నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను ఈ సిస్టంలో ఆర్గనైజర్ ర్యాంకులో ఉన్నాను. నన్ను మన మోహన్ రావు గారు ఇంతకుముందు మాట్లాడిన మా సీనియర్, నా ఇంటి దైవంగా భావిస్తాం, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. వారి ద్వారా ఈ సిస్టంలోకి రావటం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఒక్కరినే ఇది బరువుగా భావించి కొంతకాలం ఇష్టపడలేదు, కష్టం అనుకున్న ఆ రోజు. తర్వాత మా సార్ చెప్పినట్టు ఇది కష్టపడే పని కాదు బాబు, ఇష్టపడితే ఇలా రిజల్ట్ ఉందని చెప్పిండు. ఇష్టపడ్డ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్నైనా ఆర్గనైజర్నైనా ఒక 40 మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యారు. తర్వాత ఒక 6గురికి ఆర్నమెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ప్రమోషన్ డిఓ రావడం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా అప్లైనర్ సహకారంతో. తర్వాత నేను నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మన రేఖా గుప్తా ఢిల్లీ సీఎం గారు వారు ఏం మాట అన్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా గొప్ప అవకాశము, ఇది మహిళలకు కానీ సామాన్యులకు కానీ దాంట్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అంటే ఈ సిస్టమ్కు ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మన నిరభ్యంతరంగా సంతోషంగా ఈ విషయాన్ని ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఉన్న కంపెనీలలో చాలా పనులు ఎక్కువ ఉంటాయి, బరువులు ఎక్కువ ఉంటాయి, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అలాంటిది ఏం లేదు మేడం. మన సీనియర్లు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాళ్ళు వాటి ఫాలో అయితే చాలు అనిపిస్తుంది. నేను డిఓ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నా. తర్వాత ఇది పేదవారికి, మధ్యతరగతి వారికి, సామాన్యులకు, నేను పెద్దగా చదువుకోలేదు అనుకునే వారికి, అప్పులున్న వారికి ఈ సిస్టమ్ గాక దీన్ని అన్వయించుకుంటే వారి జీవితాలు మార్చడం కాదు, ఎంతో మంది జీవితాలు మారుస్తారు మేడం. ఇంకొక ఫీల్డ్ ఆఫీసర్ అయితే గోల్డ్‌లో కూడా నేను ఫీల్డ్ ఆఫీసర్ కావడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ చెప్తూ, బ్రదర్ ఆంజనేయులు గౌడ్ గారు చాలా అద్భుతంగా వివరించారు, వారికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కే సత్యమ్మ గారు, మీకు ఆప్షన్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నేను ఇప్పటి వరకు ఇంకా జాయిన్ కాలేదు మేడం. ఇప్పుడు నిన్న ఉదయం విన్న మీటింగ్ ఇప్పుడు జూమ్ కాల్లో వింటున్నా. మేడం గారు, స్వర్ణ మేడం గారు, చెప్పండి. మేడం గారు మ్యూట్ అయ్యారు, వేరే వాళ్ళని ఇన్వైట్ చేయండి. సారీ, అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయింది నాది, నేనేం మాట్లాడుతూనే ఉన్నాను. సారీ. ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఆర్గనైజర్స్ ఉంటే దయచేసి. సత్తమ్మ గారు న్యూ అన్నారు, ఇక్కడ ఓన్లీ ఆర్గనైజర్స్ మాట్లాడాలి కాబట్టి నేను మేడంని మ్యూట్ చేసేసాను. సో ఎవరైనా ఆర్గనైజర్స్ ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేస్. సో ముగ్గురు మాట్లాడారు, ముగ్గురు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. సో ఇంకెవరైనా ఉన్నారండి?
సార్ జంగయ్య గారు, సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకరైల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మేడం. మేడం వాయిస్ క్లియరా మేడం? క్లియర్ సార్. నా పేరు వచ్చేసి జంగయ్య మేడం, పరిగి మండలం కాలాపూర్ విలేజ్. మేము వచ్చే ఆర్గనైజర్ మేడం. ఇప్పటి వరకు మేము అక్కడక్కడ చిన్న చిన్న రివ్యూస్ పెట్టుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మా డౌన్లో ఇప్పటి వరకు 56 మంది ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు మేడం. నా డౌన్లో ఇప్పటికీ 2 ఆర్గనైజర్ అయినరు. మేము ఇప్పటి వరకు తీసుకున్న ఇన్కమ్ ఒక 2 లక్షలు తీసుకోవడం జరిగింది మేడం. ఎందుకంటే మంచి ఇన్కమ్ ఉంది కదా మేడం, ఎంతో మంచి ఇన్కమ్ ఉంది చాలా. ఎందుకంటే ఎక్కడ పోయినా సక్సెస్, ప్రతిరోజు ఐడీలు వస్తున్నాయి మేడం. చాలా మంచి కంపెనీ. రోజు దగ్గర రోజు 5 ఐడీలు కంపల్సరీ కొడతాం మేడం. రోజు 5 ఐడీలు కంపల్సరీ చేస్తుంటాము. చిన్న చిన్న మీటింగ్స్, రివ్యూస్లు చేస్తుంటాం మేడం. వినొస్తుందా మేడం? ఎస్ సార్. మేడం చిన్న చిన్న రివ్యూస్లు, ఫీల్డ్ ఆఫీసర్ ట్రైనింగ్ క్లాసులు, అక్కడక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఫీల్డ్లోకి వెళ్ళాలి అని కొన్ని మోటివేషన్ చేసుకుంటూ మా గ్రేట్ సీనియర్ అయిన రాము సార్ గారికి ఒకసారి నా యొక్క ధన్యవాదం సార్. ఎందుకంటే చాలా అద్భుతంగా కెరీర్ చెప్తాడు మా సీనియర్ వచ్చేసి రాము సార్ గారు. ఎక్కడ సబ్జెక్టు చెప్పినా ఎలాంటి ఒక్క కస్టమర్కు డౌట్ ఉండదు సార్ చెప్పిన సబ్జెక్టు. అలాంటి చిన్న చిన్న రివ్యూస్లు వికారాబాద్ కానీ, కోడంగల్, పరిగి చిన్న చిన్న రివ్యూస్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం మేడం. మై గ్రేట్ గురు టీమ్ లీడర్ విఠల్ సార్ గారికి, అదేవిధంగా రాము సార్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మేము ఎంతో మందికి ఆదర్శంగా, ఈరోజు నా డౌన్లో ఒక 1100 మంది టీం ఏంటంటే వాళ్ళు పెట్టిన వీక్షనే కదా మేడం ఈరోజు. ఎందుకంటే మై గ్రేట్ సీనియర్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడమే నా అదృష్టం. ఎన్నో కంపెనీలలో చేసినాం కానీ ఇలాంటి సక్సెస్ ఎక్కడ లేదు మేడం. చాలా కంపెనీలు చేసాం, విన్నాం. ఈరోజు ఎన్ని కంపెనీలు చేసినా ఇంత ఇన్కమ్ అయితే రాదు. జస్ట్ నాకు తక్కువ టైంలో ఫస్ట్ స్టార్టింగ్ నేను కంపెనీ నమ్మలేదు మేడం. నమ్మిన తర్వాత మేడం సార్ వినపడుతుంది సార్. సార్ మేడం నేను ఫస్ట్ టైం మాట్లాడవలసి వస్తున్నది. చాలా రోజులు మేము మాట్లాడలేదు. ఎందుకంటే మంచి ఇన్కమ్ రన్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఎక్కడ పోయినా సబ్జెక్టు రోజు 10 మందికి చెప్తే 5 మందికి సక్సెస్ వస్తున్నారు. కంపల్సరీ ఐడీలు వస్తున్నాయి మాకు బాగా. ఎక్కడ పోయినా సక్సెస్ అవుతాం మేడం. ఇప్పుడు త్వరలో నేను ఆర్గనైజర్ డిఓ కావాలని కోరుకుంటున్నాను మేడం. త్వరలో కంపల్సరీ మార్చి ఎండింగ్ కల్లా డిఓ అవుతాం మేడం నేను. ఓకే మేడం, చిన్న ఉపన్యాసం. గ్రేట్ సార్, గ్రేట్. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా మీకు. సో మీ విష్ అనుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇంకా అడ్రస్ చేయండి. సాదా సురేష్ గారు, మీ పేరు పక్కన మనోహర్ రెడ్డి గారు. సార్కి అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. చాలా రోజుల తర్వాత సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. సాంసర్న మాల్లో ఉన్నాను. ఓకే సో కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే కొత్త సభ్యులు ఈరోజు మీటింగ్ అటెండ్ అయ్యారో. సో ఒక మంచి చక్కటి అవకాశం అండి. సో ఇంతకుముందు మనకి సార్ గారు చెప్పినట్టుగా అవకాశం ఇది. సో మనకు అవకాశం రావడమే ఒక మంచి అదృష్టం అన్నమాట. సో అలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుంటేనే దీంట్లో సక్సెస్ అవ్వడానికి మనకి దారులు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కానీ మన భారతదేశంలో సక్సెస్ అవ్వాలి అంటే సో శ్రీకరైల్ అనేది నెంబర్ 1 ప్లాట్ఫామ్గా మనం చూస్ చేసుకోవచ్చు. సో ఎందుకని రిస్క్ ఉండదు, లాస్ ఉండదు, చాలా తక్కువ అమౌంట్, అది కూడా మన ఫ్యామిలీకే మనం ఖర్చు పెడతాం కాబట్టి. సో 10 మందికి అవకాశాన్ని పంచగలగల ఆ కాన్ఫిడెన్స్ కనుక మనకు కనుక ఉంది అనుకోండి, దీనిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి, ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కష్టపడాలి. ఇనిషియల్ డేస్లో మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అనమాట. సో దేంట్లో కష్టం ఉండదు చెప్పండి? జాబ్ చేయడం అంత ఈజీనా? సో ప్రతి ఒక్కరు జాబ్లో కూడా కష్టపడాల్సిందే కదా.
సో ఓన్గా బిజినెస్లో చేస్తే అదేమన్నా ఈజీగా ఉంటుందా? సో ఎంతో లాస్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, అక్కడ కూడా కష్టపడాల్సిందే. కాకపోతే అక్కడ మనకి కష్టంతో పాటు బానిసత్వం కూడా ఉంటుంది అనమాట. సో మరి మన బిజినెస్లో కష్టం ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనం ఒకరి కింద పని చేయం, బానిసత్వం అనేది ఉండదు, రిస్క్ అనేది ఉండదు, లాస్ అనేది ఉండదు, ఓన్లీ ఆదాయం మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇదైతే ఎవరైతే గ్రహిస్తారో, దీని గురించి ఎవరికైతే క్లారిటీగా అర్థమైందో, సో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో అవకాశం, మనకున్న అవకాశం అనమాట అనేది, దీన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలనేది నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక 8 నెలల జర్నీ అండి నాకు ఇది. సో 8 నెలల్లో దాదాపు ఒక 10 మీటింగ్ల మట్టుకే నేను మిస్ అయి ఉంటా, అది కూడా జర్నీలో ఉండడం వల్ల, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కారణాల వల్ల. సో ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను, లేదంటే నేనన్నా మీటింగ్స్ అనేవి తీసుకుంటూ ఉంటానండి. సో అందుకనే ఎక్కువ సక్సెస్ అనేది రావడానికి దీంట్లో అవకాశం కలిగిందనమాట. సో ప్రజెంట్ ఒక 2500 మంది టీం తోటి, ఒక 100 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ తోటి ముందుకెళ్తున్నానండి. డిఓకి చాలా దగ్గరలో ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి, మంచి అవకాశం ఇది. ఎవరైతే దీంట్లో సీరియస్గా, సిన్సియర్గా కష్టపడతారో వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా సీరియస్గానే రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ స్వామి. మరి మరి ఈరోజు షేరింగ్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి మన గ్రేట్ లీడర్ మిస్టర్ ఆనందరావు సార్ ఫ్రమ్ విజయవాడ. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ఆల్రెడీ కోహోస్ట్లో ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. వాయిస్ క్లియరే కదా? వెరీ క్లియర్ సార్. సార్ ఈ రోజు జూమ్ లో ఉన్న, అంటే ఇప్పుడైతే 176 ఉన్నారు, కానీ స్టార్టింగ్ అయితే 200 అబోవ్ రావటం జరిగింది జూమ్కి ఈ రోజు సండే. ఈ సమయంలో కూడా ఈ యొక్క ఎవరైతే వచ్చి జూమ్ లో విన్నారు, సార్ వాయిస్ బ్రేక్ అవుతోంది సార్. ఆనంద్ సార్ క్లియరా? ఇప్పుడు మాట్లాడండి. వర్ల ఆంజనేయులు గౌడ్ గారు ఈ రోజు మనకి బిఓబి ప్రజెంటేషన్ చాలా చక్కగా, చాలా సరళంగా ఇవ్వటం జరిగింది. సో మన హోస్ట్ ఉన్నటువంటి స్వర్ణ మేడం గారు కూడా ఆ మాట చెప్పడం జరిగింది. సార్ మీరు స్వచ్ఛమైన తెలుగులో చాలా చక్కగా మాట్లాడారండి అని. నిజంగా ఈరోజు సార్ ప్రజెంటేషన్ విన్న తర్వాత నాకు కూడా అనిపించింది. ముందుగా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి వర్ల ఆంజనేయులు గౌడ్ గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను. నేను చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ ఇచ్చున్నారు. కొత్తగా ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ ప్రజెంటేషన్ విన్న తర్వాత నాకు తెలిసి ఎలాంటి డౌట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మాట్లాడినటువంటి మోహన్ రావు గారు ఆర్గనైజర్ చాలా అద్భుతం అండి. ఆశ్చర్యకరం ఏంటంటే, నా వయసు 80 సంవత్సరాలండి, నేను ఈ సిస్టంలో ఇలా వర్క్ చేస్తున్నానండి అని చెప్పడం జరిగింది. నేను కూడా ఆశ్చర్యపోయాను ఆ మాట అన్నప్పుడు. రియల్ ఫ్రెండ్స్, ఎవరైతే జూమ్ లో ఉన్నారో అట్ ప్రజెంట్, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మన ముందున్న లీడర్స్ ఏ విధంగా ఈ సిస్టంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది మాట్లాడిన మోహన్ రావు గారు కానీ, లేదా రమేష్ నాయక్ కానీ, అటు తర్వాత వెంకటేశ్వరరావు గారు కానీ, చివరిలో మాట్లాడిన స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ ని మీ ముందు తెలియపరచడం జరిగింది. ఫ్రెండ్స్, బిఓపిలో మీరు ఏదైతే విన్నారో అది 100% వాస్తవం అని వీళ్ళ యొక్క మాటల ద్వారా మీరందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇంతటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇండియాలో మనకి ఎవరైతే బిలో పావర్టీలో ఉంటున్నారో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందించాలనే తపనతో, ఆలోచనతో ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన సిఎండి సార్ శ్రీ రాజన్ దామోదరన్ కరైల్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటామని చెప్తామండి. కారణం ఏంటంటే, మాట్లాడిన మోహన్ రావు గారు మాట్లాడినప్పుడు అయితే నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఇప్పటికే 46 లక్షలు నేను చిట్స్ లోనే సంపాదించున్నానండి ఈ సంస్థ ద్వారా అని చెప్పి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి దీని క్రెడిబిలిటీ ఏంటి అనేది, సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉంది అనేది. ఎందుకంటే ప్రీవియస్ మొట్టమొదటి వ్యాపార అవకాశం ఏదైతే ఉందో ఈ సంస్థలో, ఆ సంస్థలో వర్క్ చేసినటువంటి లీడర్స్ రెండవ సంస్థలో కూడా మన మధ్య ఉండి ఆ వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని దాని ద్వారా కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారని మన ముందుకు వచ్చి లైవ్ ఎగ్జాంపుల్స్ గా మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఇంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ మీరు బిలీవ్ చేయటానికి? ఎవరైతే కొత్తగా ఉన్నారో
మీకున్న చిన్న చిన్న సందేహాలను పక్కన పెట్టి మిమ్మల్ని మీరు నమ్మి సిస్టమ్ నమ్మి ముందడుగు వేయడానికి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. నిన్న జాతీయ మహిళా దినోత్సవం రోజున చాలా మంది మహిళలు మాట్లాడారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా మాట్లాడారంటే నేను కూడా నిన్నంతా ఆ లైవ్ లో ఉన్నాను కంప్లీట్ లాస్ట్ మినిట్ వరకు కూడా. చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి లీడర్స్ ఉన్నారు. వారందరికీ నేను అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో పాడేరు నుంచి కానీ తెనాలి పక్కన ఉన్నటువంటి చిన్న విలేజ్ నుంచి కానీ అలా చాలా మంది మాట్లాడారు. వాళ్ళందరూ చెప్తుంటే సార్ మేము ఈ విధంగా వచ్చి మాట్లాడుతున్నామంటే ఎంతటి ఆపర్చునిటీ మాకు వచ్చింది అంటే ఇది శ్రీకారాయల ద్వారా వచ్చిందంటే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అదే విధంగా మీరు కూడా ఎవరైతే మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ గంటన్నర సమయం మీరు ఉన్నారు అంటేనే మీరు సక్సెస్ అయినట్లే ఫ్రెండ్స్. మనకు ఒక విషయం తెలియదు చాలా మందికి. నేను ఈ సమయంలో ఒక పాయింట్ చెప్తాను. మన సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది మీకు చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే మనము తల్లి గర్భంలో సెల్ రూపంలో ఎప్పుడైతే రూపించబడుతున్నామో అప్పుడే 25,000 కోట్ల సెల్స్ తో మనం ఫైట్ చేసి మనం అంటూ ఒక రూపాంతరం చేసుకుని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. గమనించండి, మీ సక్సెస్ మీ విజయం అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు మనం ఈ విజయం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటే మీ వెనుక అది మీ వెంట ఉందని మీరు గమనించండి ఫ్రెండ్స్. సో ఓటమి మీకు జరిగింది వచ్చింది అంటే దాని వెనుక విజయం కూడా ఉందని భావించండి ఫ్రెండ్స్. నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నా మెంటర్, నా గురువర్యులు మరి త్రిముల్ సార్ నాకు ఈ అవకాశం కల్పించారు. మాట్లాడుతూ ఆల్ లీడర్స్ చెప్పిన మాట ఒకటే, 1,00,000 కుటుంబాలు అని చెప్పి. నిజమే ఫ్రెండ్స్, ఈ రోజు 1,00,000 కుటుంబాలలో ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎదగడానికి అవకాశం కల్పించినటువంటి మరి సారు, అంటే నేను రథసారథి అని పిలుస్తూ ఉంటాను జనరల్ గా సార్ని. అటువంటి సార్ యొక్క సారథ్యంలో 1,00,000 కుటుంబాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నారంటేనే ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత జెన్యున్ గా ఎతికలిగా ఉన్నటువంటి సంస్థలో మనం అడుగుపెట్టి ఉన్నామో, ఎవరైతే కొత్తగా రాబోతున్నారో వాళ్ళు కూడా అడుగు పెట్టబోతున్నారని ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వాస్తవం మేము మాట్లాడుతున్నది. నేను ఈ సిస్టంలోకి రాక ముందు రియల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను వేరే వ్యాపారం చేస్తున్న వ్యక్తిని, ఒక వ్యాపార రంగంలో ఉన్నాను. అక్కడ కూడా మంచిగా కోట్లాది రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నటువంటి లీడర్ గానే ఉన్నాను, వ్యక్తిగా ఉన్నాను. కానీ ఈ సిస్టమ్ విన్న తర్వాత అక్కడైతే నేను ఒక్కడనే కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఈ సిస్టమ్ ద్వారా నేను కొన్ని వేల మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించే అవకాశం ఉంది అని నమ్మి సార్ మాట విని నేను సిస్టంలోకి వచ్చాను ఫ్రెండ్స్. నేను కూడా 16 నెలలు అయింది సిస్టంలో అడుగుపెట్టి. ఇప్పటికీ కొన్ని వేల మంది టీంతో, కొన్ని వందల మంది ఫీల్డ్ ఆఫీసర్స్ తో, అలాగే అప్రోచ్మెంట్ చెప్పాలంటే ఒక 90 మంది పైబడి ఆర్గనైజర్స్ తో ఈ రోజు ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ గా మీ ముందు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం రావడం జరిగింది ఫ్రెండ్స్. రియల్ గా ఇందాక ఆంజనేయులు గౌడ్ గారు చెప్పినట్టుగా ఏదైతే సిల్వర్ ల్యాక్ లో 40,000 రూపాయల సీలింగ్ ఉందండి, నెలకు 1,60,000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రియల్ గా ఆ ఇన్కమ్ తీసుకుంటున్న లీడర్ గా నేను మీ ముందు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్. సో అందువలన ఎవరైతే ఉన్నారో వారు మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆపర్చునిటీ మీ ఫ్రెండ్స్ ద్వారా ఈ రోజు మీ మధ్యకు వచ్చింది. నిజం ఫ్రెండ్స్, చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలతో వాళ్ళ జీవన శైలిని కొనసాగిస్తున్నారు, అవకాశాలు తెలియక. 10,000, 20,000, 15,000 ఇలాంటి ఇన్కమ్స్ తో వాళ్ళ యొక్క 30 days ని లీడ్ చేస్తూ 30 రోజులు అక్కడ వర్క్ చేస్తే గానీ ఆ ఇన్కమ్ వస్తుందని ఒక ఆశతో ఉంటున్నారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళకి జీవితం అయితే రావట్లేదు. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఏంటంటే మనల్ని మనం వాడుకోవటం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీరు సక్సెస్ అవుతున్నట్టు లెక్క ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ మన దురదృష్టం ఏంటంటే మనల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనల్ని వేరే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే కొంత అమౌంట్ మనకి ఇస్తున్నారు, చక్కగా మన పని గంటలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది వాస్తవం. ఒకసారి మీరందరూ కూడా మీకు మీరుగా ఒకసారి అంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి సిస్టంలో ఏదైనా లోపం ఉందా అనేది మీకు మీరు గమనించండి. చాలా 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 నామినల్ అమౌంట్ తో 2,200 రూపాయలు అనేది ఒక అమౌంట్ తో ఒక విలువైన వస్తువుని మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారని గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ రియల్ ఫ్రెండ్స్, నేను కూడా అదే అమౌంట్ తో ఆర్డర్ పెట్టాను. నాకు నోస్పిన్ కావచ్చు, డైమండ్ నోస్పిన్ కావచ్చు, డైమండ్ ఇయర్ స్టడ్స్ కావచ్చు,
ఇండియన్ పోస్టల్లో నా లోకల్ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి నా ఇంట్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది డెలివరీ సిస్టమ్. ఎన్నో సంస్థలు ఉన్నాయి కదా, కానీ మన సంస్థ యజమాని చేసిన పని ఏంటో తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ లో ఒక భాగంగా ఉన్నటువంటి ఏదైతే ఇండియన్ పోస్టల్ ఉందో ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ తోనే ట్యాప్ పెట్టుకుని వారి ద్వారానే డెలివరీ సిస్టాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అక్కడే మీకు మన కంపెనీ ఎంత ఎథికల్ గా వ్యాపారం చేస్తుందో గమనించవచ్చు. మీరు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీ ఇంటికి వస్తువు వస్తుందో ఆ వచ్చిన వస్తువులో ఇన్వాయిస్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇండియన్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ జిఎస్టీ పే చేశారు అనేది ఎంత ఉందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ రియల్ ఫ్రెండ్స్, లక్షలు సంపాదిస్తున్న ఎవ్రీ లీడర్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ లో టీడీఎస్ రూపంలో లక్షలాది రూపాయలు మనం పే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంటే ప్యూర్లీ వైట్ మనీ. అటువంటి వైట్ మనీ సంపాదించుకున్న ఆపర్చునిటీ ఈ రోజు మీ ఫ్రెండ్స్ మీకు కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ప్రతి నెల కొనే విధానం కానీ, సంవత్సరానికి ఒకసారి మీరు మీ ఐడిని రెవెన్యూ చేసుకోవటాలు కానీ, లేదా కొన్ని సిస్టమ్స్ లో ఉన్నట్టుగా ఇక్కడ సూపర్ సీడ్ సిస్టమ్ గా అంటే కింద వాళ్ళు పైకి వెళ్ళిపోతారు ప్రమోషన్స్ వస్తే అని, ఇలాంటి చాలా చాలా అపోహలు ఉన్నాయి కొన్ని సిస్టమ్స్. కానీ మన దగ్గర ఎక్కడ కూడా అలాంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక లీడర్ మీ యొక్క టీంలో వచ్చారు అంటే ఫర్ ఎవర్ సిస్టమ్ ఉన్నంత కాలం మీ టీంలో ఉంటారు. మన సిఎండి గారు చెబుతూ ఉంటారు,